హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేము అరుణాచలం, పాండిచ్చేరి మరియు మదురై ట్రిప్ వెళ్ళామనమాట. ఆ ట్రిప్ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాననమాట. మేమైతే ఫస్ట్ మదురై దర్శించుకున్నామనమాట. ఫస్ట్ మదురై అయిన తర్వాత మళ్ళీ పాండిచ్చేరి వెళ్ళాము. అదయిన తర్వాత మళ్ళీ బెంగుళూరుకి నియర్ బై కదా! అందుకని అరుణాచలం వెళ్ళామనమాట. మా ఫ్రెండ్స్ అందరూ కూడాను. మహేష్, మేమైతే ఇక్కడ ఫు అరుణా మదురై వెళ్ళడానికి టెంపుల్‌కెళ్ళడానికి రెడీ అయ్యేసి కూర్చొని ఈ వీడియో అనేది స్టార్ట్ చేశామన్నమాట. అదయిన తర్వాత నెక్స్ట్ చూడండి, మేము రెడీ అయ్యేసి మదురై టెంపుల్‌కైతే దర్శించుకొనొచ్చాము. అక్కడైతే ఫోన్ అంతా అలో లేదనమాట. టెంపుల్ అయితే చానా బావుంది. మాకైతే చానా నచ్చిందనమాట. అసలు ఆ లోపల అంతా కూడా కన్‌స్ట్రక్షన్ జరిగింది. బట్ పెయింటింగ్ ఏమో ఏస్తున్నారనమాట. గుడంతా కూడాను ఫుల్ అంతా డెకరేట్ ఏమో చేస్తున్నారు. మేబీ అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకసారి వచ్చి చూడాలనిపించిందనమాట. అంత బావుంది. ఫుల్ అంతా కూడాను ఒక కలర్‌ఫుల్ పెయింటింగ్ లాగా ఉందన్నమాట. లోపల గుడి అంతా గూడాను. మా ఎక్స్‌పీరియన్స్ చానా బావుండిందనమాట. మా ఫ్రెండ్స్ జతలో వెళ్ళాను గదా! అందరూ గూడా బాగా ఎంజాయ్ చేశాననమాట. మాకైతే నచ్చింది. నాకైతే చానా నచ్చిందనమాట. చూడండి, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. లోపలంతా కూడా మొబైల్ అలో లేదు. బట్ స్టిల్ బయటంతా కొంచెము కవర్ చేయొచ్చు కదా! అనేసి నేను ఫోటో తీసుకుంటున్నాను. మరియు వీడియోస్ అన్నీ గూడా కొంచెం లైట్‌గా కవర్ అయ్యేలాగా పైనుంచి తీశాననమాట. చూడండి, నా మెమరీ అట్లే బావుంటుంది కదా! నేను సేవ్ చేసుకున్నట్టుంటుంది. మరియు కొంతమందికి చూపించినట్టుంటుంది కదా! అనేసి ఈ వీడియో అయితే చేశాననమాట. అంటే బయట నుంచి మహేష్ అంతా కవర్ చేయడానికి ట్రై చేశాడు. బట్ అంతా కూడాను పెయింటింగ్ ఏస్తూ ఉన్నాడు చూడండి. అంతా కూడాను మేబీ రీకన్‌స్ట్రక్షన్ లాగా బిల్డింగ్ అయితే కాదు. బట్ పెయింటింగ్ అంతా కూడాను చేస్తా ఉన్నారనమాట కలర్‌ఫుల్‌గా. చానా పెద్ద టెంపుల్ అనమాట. ఫస్ట్ మేము మదురై అమ్మవారిని దర్శించుకున్నాము. మేము ఎర్లీ మార్నింగే వచ్చేసామనమాట. నైట్ అంతా జర్నీ చేసేసి మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకున్నామనమాట. అంటే మేము ఆల్మోస్ట్ 6:30 కల్లా రెడీ అయిపోయామనమాట. దర్శనం అయిపోయింది. అదయిన తర్వాత ఇదో హోటల్‌కొచ్చామనమాట. ఈ హోటల్‌లో మేము స్టే అయ్యామనమాట. పాండిచ్చేరి బీచ్‌కి రెడీ అవుతున్నామనమాట. మదురై నుంచి నెక్స్ట్ పాండిచ్చేరి బీచ్‌కి వెళ్ళాలనేసి అక్కడ ఒక రూమ్ తీసుకున్నామనమాట. ఇదే ఆ రూము. ఆ రూమ్ అంతా ఇలా ఉంటుంది చూడండి. మా డుమ్ముగాన్ అల్లరి అంతా గూడాను దీంట్లో రికార్డ్ చేసాము. నాకైతే చానా నచ్చింది. రూమ్ అయితే నచ్చిందనమాట. మహేష్ బాగా మంచిది తీసుకున్నాడు. బీచ్‌కెళ్ళడానికి మాకి చానా అనుకూలంగా ఉండింది. నియర్ బైయే ఉండిందనమాట. చూడండి, అంతా నేను అంటే రూమ్ అంతా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అనేసి అంతా ఒక వీడియో చేశాననమాట. మా డుమ్ముగాడు ఫుల్ అల్లరేస్తూ ఉన్నాడు. అంటే జస్ట్ ఒకలాగా మాకైతే నచ్చింది. 1 డే అక్కడ స్టే అయ్యామనమాట. 1 డే అంటే 1 నైట్ అనమాట అంతే. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరామనమాట. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అనేసి. ఆ రోజు ఫుల్ జర్నీ అయిపోయింది గదా! అందుకని. చూడండి, వాష్‌రూమ్ అంతా కూడా అంటే నీట్‌గా ఉండింది హోటల్ అయితే. చానా బావుండింది. నెక్స్ట్ టైమ్ వెళ్ళినా అక్కడికే వెళ్ళాలనమాట. మొత్తానికి మేము రెడీ అయ్యేసి చూడండి బీచ్‌లోకైతే ఎంటర్ అయ్యామనమాట. బీచ్‌లో ఇంకా మా ఈక్షితకైతే చానా ఇష్టమైపోయిందనమాట బీచు. అసలు బయటికే రాలేదు ఈక్షిత. ఎంతసేపయినా ఆడుకుంటూనే కానీ మనిషి ఉండిందనమాట. ఆడేకి లేదనుకుంటా జస్ట్ కదా. ఇట్లా ఎంటర్ అయ్యామనమాట. చూడండి, ఇదంతా బీచ్ వ్యూ అనమాట. ఆ పక్క మాకైతే చానా నచ్చింది. ఆట మాకన్నా మా పోదాం రమేష్. ఈక్షితకి చానా ఇష్టమైపోయిందనమాట. అందరూ కూర్చున్నా అలసిపోనే లేదు. ఈక్షిత వెళ్తూనే ఉండిందనమాట చానా సేపు. నేను కూడా చాలా లాంగ్ టైమ్ వచ్చినాం కదా లైట్ అనేసి హౌస్ ఈక్షిత ఆడుకోండి అనేసి అక్కడే 1 అవర్ అట్లా ఉన్నామనమాట. మొత్తానికి మా ఫ్రెండ్స్ అంతా జాయిన్ చేసి ఇక్కడ రిషిత ఎంజాయ్ చెట్టి ఇప్పు చేసాం. పప్ప. అలాగే మా ముని, తేజు, మేమంతా కూడా ఒక టీమ్ అయి వచ్చామనమాట. అంతా ఆల్మోస్ట్ ఒక 12 మెంబర్స్ వచ్చామనమాట. చాలా బాగుండిందనమాట. బీచ్ అమ్మవారి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ పాండిచ్చేరిలో ఈవినింగ్ బీచ్ వ్యూ అంతా కూడా ఇది ఇలా ఉండిందనమాట. ఈ బీచ్‌లోకి లోపలికి అలో చేయట్లేదనమాట. అదో కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే నార్మల్‌గా మురుడేశ్వర అక్కడంతా కూడాను కొంచెం అంటే మరీ లోపలికంటే ఎంత అట్లా సౌండ్ వస్తుంది చూడన్నా. దగ్గరలో ఆడుకున్నా కూడా అనేవాళ్ళు కాదు. ఇక్కడైతే కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువగానే ఉండింది. లోపలికి అలో చేయలేదు. వాచ్‌గానే అన్నారు వాళ్ళు. ఓకే. దాన్ని ఏం చేయలేము. అందుకని మళ్ళీ స్టార్ట్ చేసేసామనమాట. ఫుల్ ఎంజాయ్. వీడియో తీస్తావా నువ్వు వచ్చేదా కొంచెంసేపు మళ్ళీ తీసేసా. డుమ్మా డుమ్మా
ఫోటో తీయాలా అంటే అంటే ఫోటో తీయాలనా పర్లేదు లోపు పోదామా ఏది ముని ఈ పక్క తిరుగు తేజు ముని ఇక్కడ తిరుగు వీడియో తేజు మండి ఇడిపోండి ఆడుకోండి పోముని మీరు ఇద్దరును మనం కూడా అయ్యా ఉప్పు మహేష్ అబ్బా అరుణ్ చూడు ఏ మహేష్ 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 లోపల మహేష్ మహేష్ ఇప్పుడు వచ్చే మహేష్ రా మహేష్ పెద్దలు వచ్చే మహేష్ మహేష్ రా ఇక్కడ అలే పెద్దగా వస్తుంది రా పెద్ద అలే ఉంటుంది రా ఏముని పోమని దీక్షిత దీక్షిత కూర్చో 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 పర్లేదు బానే ఉంది కదా కూర్చో మళ్ళీ పనుకున్నప్పుడు అది వచ్చింది జోరుగా వస్తాయి ఇప్పుడు నీళ్ళు వస్తాయి పనుకో 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 ఇష్టం ఇప్పుడు జోరుగా వస్తాయి పనుకో పనుకో అట్లా వచ్చే నీళ్ళు వచ్చా పెద్ద వస్తాయి పెద్ద క్రేజీగా ఉంది కదా నీళ్ళకేసారు నీళ్ళకేసి పగ ముని 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 బాబాయ్ ఇక్కడ వచ్చి వాళ్ళు పిలుస్తాను నాకు కూర్చో ఇషిత కూర్చో ఇషిత వెనక్కి రా ఇషిత వీళ్ళు కొంచెం అదే
మురుడేశ్వరిలో కూడా అంతే ముని. వీళ్ళు క్రౌడ్ ఉంటారు కదా అని. ఓ మహేష్ పిల్లలు నిడొద్దు. కూర్చోమ్మా, వస్తాయి అవే అనే వస్తాయి, కూర్చో ఇచ్చిదా. ఈక్షితకి క్రేజీగా ఉందట ముని. నడుగుతాను, మొన్న తీసుకున్నాడు. ఏం కాదు, జ్వరం వస్తుంది కదా. ఇడితే ఆడుకోండి, ఇడి ఇతనే ఇడి వచ్చే వచ్చే. అమ్మా వాడు అని కైకే అంటాడు. ఏ ఇక్కడ రాపా, మళ్ళీ వచ్చేవాడు విజులేసుకొని. ఇచ్చిత కూర్చో. చెప్పు మహేష్. మహేష్ పాప చూడు మహేషిత. బాబా బాబా టైటానిక్ కొంచెం. దూరం పోదు, కూర్చో. తిరగా వచ్చిన అయ్యప్ప బాబా. వచ్చే వచ్చే ఇచ్చిత, పెద్దది వచ్చే పెద్దది వచ్చే పెద్దది వచ్చే. వచ్చే 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 వచ్చే. ధ్యానం చెప్ప, ధ్యానం వచ్చే 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 వచ్చే. ధ్యానం చేస్తాడు మావాడు, ధ్యానం చేయనన్నా సముద్ర ధ్యానం. అతను కూడా ఉందన్నా నడుతా అన్నాడు. స్వామి అన్న ఓ మహేష్ నవ్వుతాడు వాడు. ఏ మకానికి పడే వాడికి కాదే వాడు చూపిస్తాడు లేనంట. ఏ లేరా నేను లేతలే, నువ్వు నేను లేతలే.
ఇది ఈ వీడియోనండి. అంటే మదురై మరియు పాండిచ్చేరి వీడియో. ఇంకొకటి వచ్చేసి అరుణాచలం వీడియో సెపరేట్‌గా ఇంకో నెక్స్ట్ వీడియో పెడతాను. ఎందుకంటే అది కొంచెం లాంగ్‌గా ఉందనమాట. అంటే గిరి ప్రదక్షిణ చేశాం కదా! అదంతా గూడాను దాంట్లో యాడ్ చేశాను. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఐ హోప్ మీకందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటాను. మీకందరికీ నచ్చితే లైక్, షేర్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.